రోస్టెడ్ ఎగ్ ప్లాంట్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. షాహీ జీరా, పుదీనా, మిరియాల పొడి, వెన్న, సెజ్వాన్ సాస్, బేసిల్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, ఎగ్ ప్లాంట్స్ అంటే వంకాయలు. ఓకే, సింపుల్గా ఎగ్ ప్లాంట్ని కట్ చేసేసుకొని దీంట్లో టాస్ చేసుకుంటాం అనమాట. అంతే, అదే విధంగానే ఉంటుంది. ఈ సాస్ మనము సెజ్వాన్ సాస్ వాడుతున్నాము, ఏదైనా చిల్లీ సాస్ వాడచ్చు, లేకపోతే చిక్పీ సాస్ అని కూడా వస్తుందన్నమాట. అది ఆ రెండింటి కాంబినేషన్లో యూజ్ చేస్తారు. వీలైనంత వరకు ఇదేంటంటే ఈ సాస్ బాగుంటుంది దీంట్లో కాంబినేషన్, కాబట్టి నేను ఆ స్పైస్ కోసం సెజ్వాన్ సాస్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేద్దామంటే ముక్కలు మనకు కావాల్సిన షేప్లో సైజులో కట్ చేసుకోవాలి. నేను రౌండ్గా కట్ చేస్తున్నాను, మీకు కావాలంటే అడ్డంగా కూడా కట్ చేసుకోవచ్చు. కొంచెం దలసరిగా చేసుకుంటేనే బెటర్ ఈ ముక్కలు. మరీ పల్చగా ఉన్నాయనుకోండి వంకాయ చాలా తొందరగా దగ్గరకు వచ్చేస్తుంది కుక్ అయిన తర్వాత. ఎందుకంటే ఎక్కువ పోరస్ మెటీరియల్ ఉంటుంది ఇందులో, స్పాంజీ లాగా మెటీరియల్, వాటర్ అది కుక్ అయిన వెంటనే దగ్గరకు వచ్చేసి మెత్తగా అయిపోతుంది. అలా కాకూడదంటే కొంచెం పెద్ద సైజే తీసుకోవాలి. రెడీ. ఓకే, ఇప్పుడు ఇంకా మ్యారినేట్ రెడీ చేసుకుందాం. మ్యారినేట్ కోసం గార్లిక్ ఫైన్ చాప్ చేసుకుంటున్నాం. ఓకే, గార్లిక్, షాహీ జీరా, మిరియాల పొడి, బేసిల్, కొద్దిగా ఉప్పు అండ్ ఆయిల్. ఓకే, కావాల్సిన మ్యారినేట్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఈ మ్యారినేట్ అన్ని ముక్కలకి అంటుకునేలాగా మనకు తెలిసిన విషయమే కదా, అలా కలుపుకోవాలి చక్కగా. ఈజీగానే అంటుకుపోద్ది, మనం అనుకున్నంత కష్టంగా ఏముండదు. ఓకే, డన్.
అది కొంచెంసేపు అలా పెట్టేసుకుందాం మ్యారినేట్ అవడానికి. కాసేపు తర్వాత ఎలాగో కుక్ చేసుకుంటాం కాబట్టి పెనం పెట్టుకుంటాను ఈలోపు. చక్కగా మ్యారినేట్ అయింది వంకాయ అంతా కూడా. అంటే ఉప్పు కారాలన్నీ కూడా లోపల వాళ్ళకు పట్టుకోవడం అనమాట. పెనం పెట్టుకున్నాం కదా, ఇందులో బటర్ వేసుకున్నాం. ఓకే, అలా స్లోగా కుక్ అవనిద్దాం. ఓకే, అలాగే ఉల్లిపాయ ఎలాగో వేయాలి కాబట్టి ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకుందాము. ఇది కూడా ఏం చేస్తామంటే స్లైసింగ్ చేసుకుంటున్నా, కొంచెం దొడ్డుగానే, అంటే దళసరిగా ఉప్పు వచ్చే విధంగా ముక్క వచ్చేలాగా స్లైస్ చేసుకుంటున్నాం. బోల్డ్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి రకరకాల ప్రయోగాలు చేసి వంటల్ని కొంత కాంప్లికేటెడ్ చేసేస్తూ ఉంటాం యూజువలీ. కానీ చాలా రెసిపీసు, చాలా డిషెస్ ఏం వేయకుండా సింపుల్గా ఆ కోర్ వెజిటబుల్ కానీ లేకపోతే ఆ కోర్ ఇంగ్రీడియంట్ కానీ ఏది ఉంటుందో ఆ ఒక్కదాన్నే కొంచెం అట్లా సీజన్ చేసుకున్నట్టుగా చేసుకొని సాతే చేసుకొని తినేస్తూ ఉంటారు. మేబీ దానికి అదే గొప్ప విలువ అనుకుంటా, అన్ని చేయక్కర్లేదు అన్నట్లు. ఇది కూడా అలాంటిదే కదా వంకాయ, దానికి ఎందుకు అన్నీ చేయడం. కోర్స్ ఏం చేసినా గుత్తి వంకాయనైతే బీట్ చేయలేవు, అది వేరే విషయం. బట్ స్టిల్ వీ కాంట్ డిగ్రేడ్ దిస్ వన్. దీనికి ఉన్న విలువ దీనికి ఉందన్నమాట. జస్ట్ అట్లా వేడవుతూ ఉందంటే సరిపోతుంది, మనకు అందులోంచి పచ్చిదనం వెళ్ళిపోతుంది. పచ్చిదనం వెళ్ళేంత వరకు అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ వేసేస్తున్నా, ఈ టైంలో వేస్తే సరిపోతుంది. దాంతోపాటు ఇది కూడా హాఫ్ కుక్ అవుతుంది, విచ్ ఈజ్ ఇనఫ్ ఫర్ అస్. అట్ ది సేమ్ టైం మింట్ కూడా కొద్దిగా చాప్ చేసి వేసుకుంటారు, మిగిలింది గార్నిష్లో వాడుకోవచ్చు. ఉప్పు కారాలన్నీ పడిపోయాయి, ఇప్పుడేం వాళ్ళని మళ్ళీ కొత్తగా వేయాల్సిన అవసరం లేదు. రైట్, బ్యూటిఫుల్లీ సాటేడ్ అనమాట, మనకు కావాల్సిన విధంగా వచ్చేసింది.
దీన్ని ఈ సాస్లు ఇవి ఉన్నాయి కదా, జస్ట్ ప్రజెంటేషన్లో మాత్రమే వెళ్తాయి. బేస్ కింద అది పెట్టేసుకొని పైనుంచి ఇది ప్రజెంట్ చేసుకుంటాము. అదేవిధంగా చేసేసి మీకు ఎలా ఉంటుందో ప్రజెంటేషన్లో చూపిస్తాను.